ఎంతో కష్టపడి పోగు చేసుకున్న పైకము దొంగల నుండి భద్రంగా ఉండాలంటే అవిటిని దొంగల నుండి కాపాడాలంటే ఏం చేయాలి? బ్యాంకే కదా అసలైన మార్గము. కానీ ఈ పెద్ద మనిషి అతి జాగ్రత్త వల్ల అటు దొంగల పాలు కాలే, ఇటు ఈయనకే అక్కరకు రాలే. ఏమైందో మీరే చూడండి ఇక. అయ్యయ్యో, ఒక్కటి కాదు రెండు కాదు, కుప్పల కుప్పలే చెదలు పట్టినాయి కదా నోట్లు మొత్తం. అయినా అట్లెట్లా అయింది అంటారా? ఏం చెప్పాలే పాటు, రాజస్థాన్ బలోత్రా ఏరియాలుండే మంగీలాల్ మేఘ్వాల్ అనే ఓ రైతన్న ఏడాది కింద జరంత జాగ నమ్మితే ఓ 5 లక్షలు వచ్చినాయట. మరిగా వచ్చినట్టు బ్యాంకులా వేసుకోలేదు. దొంగల భయానికి ఇంటోళ్ళ ఖర్చు గురించి ఆలోచించి తీసుకుపోయి ఇంట్లో దాసుకోలేదు. ఏం చేసిండో ఎరికేనా? తీసుకుపోయి వాళ్ళ చేన్ల గుంత దవ్వి పాతి పెట్టిండు. కనీసం ఆ పని చేసేటప్పుడు ఇంట్లున్న ఎవ్వలకు కూడా చెప్పలేదట. అటెనక కొన్ని వద్దులకు పైసలు అక్కరై పోయి దోలాడితే ఏడవాతి పెట్టిండో తెలియక ఆగమాగం అయ్యిండు. అప్పుడే ఇంటోళ్ళకి అసలు ముచ్చట చెప్తే వాళ్ళు కూడా అంత దోలాడిరు. ఇక ఎంతకు దొరకకపోయేటాళ్లకు అందరికి ఆస్టకొచ్చి ఊకుర్రు. ఇక మొన్న వడ్డ వానలకు వ్యవసాయం చురువు చేద్దామని ట్రాక్టర్ తో దున్నిపిస్తే ఈ పైసల బ్యాగ్ బయట పడ్డది. అబ్బా, దేవుడు పుణ్యాన దొరికినేరా పైసలు అని నవ్వుకునే లోపే చెదల పుణ్యాన ఏడవాల్సి వచ్చింది. ఎందుకంటే నోట్లు మొత్తం ఏడికాడికి సగం చెదలు పట్టి ఖరాబ్ అయినాయి కాబట్టి. ఇక చేసేదేం లేక బ్యాంకులకు పోయి బాధ చెప్పుకుంటే వాళ్ళు కూడా మా చేతిలో ఏం లేదు, ఆ నోట్ల మీద నంబర్లే చక్కగా కానొస్తలేవు, ఈ పనేదో మీరు ఏడాది కింద వచ్చి చేసినా కనీసం ఇంత మిత్తాన్ని వచ్చేది. కానీ ఇప్పుడు చూడుండ్రి, అసలు వాయా మిత్తి వాయా అని చేతులు ఎత్తేసింది బ్యాంకు. పాపం, అంత కాకుండా కనీసం జర్రని పైసలు ఇచ్చినా బాగుండు అనుకొని పెద్ద బ్యాంకుల చుట్టూ తిరుగుతుర్రట. దాచి దాచి దయ్యాల పాలు చేసిర్రు అన్నట్టు. అటు ఇంట్లో పెట్టినా ఏదన్నా అవసరానికి వచ్చు, ఇటు బ్యాంకులో పెట్టినా భద్రంగా ఉండు. అనవసరంగా నా అతి జాగ్రత్త చేయంగా ఏది లేకుండా అయిందని బాధపడుతుండు పాపం. అందుకే అంటారు జాగ్రత్త ఉండాలి గాని అతి జాగ్రత్త ఉండొద్దు అని. పాలిటిక్స్ లా పార్టీ పరంగా ఎన్ని పంచాయతీలున్నా గానీ పబ్లిక్ లా పక్క కూర్చున్నప్పుడు పక్కా మర్యాద ఇవ్వాల్సి వస్తుంది. పడని మాటలంటే అటెన్క మీటింగ్ పెట్టి సపరేట్ గా అరుచుకుందామన్న పద్ధతి నడుస్తుంటది. కానీ అంతసేపు ఓపిక పట్టే ముచ్చటే లేదు. మా పార్టీ మీద కామెంట్లు వేస్తే కౌంటర్ వేసుట్లా కయ్యం పెట్టుకొని అయినా క్లారిటీ ఇచ్చుట్లా ఆలస్యమే చేయమనుకుంటిగో ఇట్లా పంచాయతీ నడిచింది. 6 గ్యారంటీల అమలు మీద అప్పుల పాల్లేసిరని బీఆర్ఎస్ పార్టీనన్న కామెంట్ల మీద కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చుట్ల కార్పాటోలు గేరు వెంచి ఇంత ముంగటి పోతుర్రే తప్ప ఏమాత్రం వెనుకకు పోతలేరు. హస్తం పార్టీ మంత్రులు ఎన్నో ఉండి ఏదో మాటనంగానే ఎక్కడున్నోళ్ళు అక్కడికెళ్ళి పవర్లు ఉన్నోళ్ళకి పంచులేస్తురు పింకు పార్టీ వాళ్ళు. అసొంటిది ఒకటే స్టేజ్ మీద ఉంటే ఉత్తగానే ఊకుంటారా? ఇగో ఇట్లా ఇచ్చి పడేసి తగ్గేదేలే అనిపించి తగు పెట్టుకున్నారు కూడా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నారు అనుకుంటా హుజురాబాద్ లో కమలాపూర్ కాడ కాంగ్రెస్ సభ పెట్టుకొని స్టేజ్ మీద మంత్రి పొంగులేటి మాట్లాడుకుంటా కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఇలా పథకాలు అమలైతలేవని మాట్లాడేవారు కల. పక్క పంటే ఉన్న కార్పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పట్టరాని కోపంతోని నరాలు దేలంగా వీరావేశంతో మాట్లాడుకుంటా ఏమంటారు మీరు అని అనుకుంటా లాడాకి దిగిండి ఇట్లా. అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, తప్పకుండా ఇచ్చి తీర్చామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఇక అటెంక మంత్రి పొన్నం ప్రభాకర్ లేచి మాట్లాడుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టించినవి అని అడుగుతోని బరాబర్ కేసీఆర్ కట్టించినవి ఇవి, మీరు ఇస్తున్నవి బీఆర్ఎస్ సర్కార్లో కట్టినవి అనుకుంటా కౌశిక్ రెడ్డి కౌంటర్ వేసింది ఇట్లా. రాజకీయాల పేరు మీద అబద్ధాలు చెప్పొద్దు, పబ్లిక్ కు నిజాలన్నీ తెలుసు. రాజకీయ విమర్శలు చేసే కంటే పబ్లిక్ వాస్తవాలని చెప్పే బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉంటది. మీరు ఎందుకు ఇట్లా లేనిపోని మాట్లాడుతారు అనుకుంటా ఇట్లా కౌశిక్ రెడ్డి స్టేజ్ మీద నడుచుకునే వరకలా హిందూన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీపీలు తెచ్చుకొని బాజాప్తా కార్ పార్టీ సర్కార్లు కట్టించినమే అనుకుంటా కాంగ్రెస్ లీడర్లకు కండు తిరిగే తట్టు చేసిరు. కానీ నొద్దులు ఎవరి జాగలా ఎవరి పార్టీ ఆఫీసులల్లా మీటింగులు పెట్టుకొని పక్క పార్టీలను ఒక్క తిరిగి అరుచుకుందరు. కానీ ఇప్పుడు పక్క పంటే ఒకటే స్టేజ్ మీద కూర్చొని కూడా పార్టీ మీద పల్లెత్తు మాట పడకుండా లడాయికి దిగుతున్నారు పోరి. ఇప్పుడే ఇట్లుంటే రేపు ఎలక్షన్లు దగ్గర పడ్డాక ఇంకెన్ని పంచాలు ఉంటాయో ఏం కథనో.